కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అధ్యక్షతన అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ రమేష్, ప్రజాప్రతినిధులు పోడేటి రామస్వామి, మారపెల్లి భిక్షపతి, పొనకంటి మల్లయ్య, శీలం శ్రీనివాస్, దోషినికోటి సుంకరి రమేష్, గూడెపు సారంగపాణి, శ్రీరామ్ శ్యామ్, కొలకాని రాజు, పొనకంటి సారంగం, పాత సత్యం, సాయిని రవి, శ్రీపతి, నరేష్, జీడి మల్లేష్, ఆకుల రాజేందర్, ఇటికాల సారయ్య, రాచపల్లి ప్రశాంత్, తిప్పరపు విద్యాసాగర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతరత్న బహుభాషా కోవిదుడు అంబేద్కర్ అంటే ఒక జ్ఞానమని, రాజ్యాంగ నిర్మాత, ఓటు హక్కు అనే గొప్ప అవకాశం కల్పించిన వ్యక్తి అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీల నాయకులు, మున్సిపల్ అధికారులు, మేనేజర్ జి రాజిరెడ్డి, ఏఈ నరేష్, సీనియర్ అసిస్టెంట్ భాస్కర్, వాణి, వార్డు ఆఫీసర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ సదానందంలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అటు ఇటు కూడా మళ్ళొకసారి కనబడేటట్టు అటొక ఇటు జరగన్నా అది జరగనా అంబేద్కర్ గారి పట్ల మున్సిపల్ కమిషనర్ గారి కుల ప్రముఖులు, తహసీల్దార్ గారు, అదేవిధంగా వివిధ పార్టీ నుంచి చేసిన కుల ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరికీ కూడా మరి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మరి బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు 134వ పుట్టినరోజు 35వ పుట్టినరోజు మరి జరుపుకోవడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణం అంబేద్కర్ ఆలోచన విధానం కాబట్టి ఆ రోజు మరి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రచించినప్పుడు ఆనాడు చెప్పిండు భారతదేశాన్ని 100 రాష్ట్రాలుగా విభజించుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎప్పుడైతే చిన్న రాష్ట్రాలు ఉంటాయో అప్పుడు మాత్రమే అభివృద్ధి ఆస్కారం ఉండదని తెలియజేసిన గొప్ప నేత కాబట్టి ఆర్టికల్ 2 ప్రకారం ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధానంగా మన అంబేద్కర్ గారి ఆశయాలు మనం కొనసాగించాలని కోరుకుంటూ నిన్న జాతిలో పుట్టిన గొప్ప వ్యక్తి, గొప్ప నేతగా, ప్రపంచ మేధావుగా శాసించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే అది కేవలం బిఆర్ అంబేద్కర్ గారే. ఎందుకంటే ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులు ఉంటారు, వాళ్ళ స్వార్థాల కోసం పనిచేస్తున్నారు, కానీ నిరంతరం కూడా ఒక జాతి కోసం, ఒక వ్యవస్థ కోసం, ఒక దేశం కోసం పనిచేసిన వ్యక్తి ఎవరైనా అంటే అది కేవలం అంబేద్కర్ గారే. అంబేద్కర్ గారు మరి ఆ రోజు మరి 3 సంవత్సరాల పైపడి మరి నిత్యం కూడా ప్రపంచ దేశాలు తిరుగుకుంటూ ఈ భారతదేశానికి ఏ రాజ్యాంగం మరి అనుకూలంగా ఉంటుందో మరి కష్టపడ్డ వ్యక్తి కాబట్టి ఆ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఉన్న అంబేద్కర్ గారి ఆలోచన విధానం మనందరూ కూడా కొనసాగించాలని కోరుకుంటూ ఈ రోజు మరి ప్రజాస్వామ్యం బతుకుతుందంటే కేవలం అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మరి బతుకుంది కాబట్టి ఈ రోజు సర్పంచ్ నుంచి మొదలుకుంటే మరి భారతదేశానికి ఉన్న రాష్ట్రపతి వరకు కూడా కేవలం మరి పార్లమెంటరీ విధానం కాదు, ప్రజాస్వామ్య విధానం కాదు, నిత్యం కూడా మరి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మరి అసెంబ్లీలో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడం జరిగింది, అదేవిధంగా పార్లమెంట్ లో కూడా మరి పార్లమెంట్ లో కూడా అంబేద్కర్ గారు స్టాచ్యూ పెట్టడం జరిగింది కాబట్టి ఎందుకంటే ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఏకైక వ్యక్తి మరి ప్రపంచ మేధావులు ఉన్న గొప్ప వ్యక్తి ఎవరంటే మరి అంబేద్కర్ గారు కాబట్టి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ ముఖ్యంగా ఒక చిన్న సూచన, ఎందుకంటే అంబేద్కర్ గారి జయంతులు, వర్ధంతులు మనం ఘనంగా జరిపించుకోవాల్సిన ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుంది. కేవలం అంబేద్కర్ అంటే కేవలం దళితుడు కాదు, ప్రపంచ మేధావి, అన్ని వర్గాలకు చెందిన అన్ని మేధావులకు చెందిన గొప్ప మేధావి కాబట్టి ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన కాబట్టి అన్ని వర్గాలకు అన్ని రకాలుగా రిజర్వేషన్ కల్పించిన గొప్ప నేత ఎవరంటే కేవలం అంబేద్కర్ గారు కాబట్టి దయచేసి అత్యవసరమైన మనందరూ కూడా కలిసికట్టుగా ఉండి అంబేద్కర్ జయంతి వర్ధంతులే కాకుండా మహనీయుల జయంతులు కూడా మనం జరుపుకోవాల్సి ఉంటుంది. కేవలం అంబేద్కర్ కాదు, గాంధీ కాదు, పూలే కాదు, ఈ ప్రపంచం కోసం పనిచేసిన, ఈ దేశం కోసం పనిచేసిన మహనీయులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆశయాలను, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మనం ముందు తీసుకోవాల్సి